అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సింపుల్గా నేను మొన్ననైతే పేపర్ మీద మీకు పంజాబ్ డ్రెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు సింపుల్గా అందరికీ వచ్చే విధంగా ఉంటుంది. ఇది చాలా సింపుల్ పాయింట్ కొట్టడం. మనకు ఒక కొలత ఉంటే సరిపోతుంది. హైట్ కిస్తా పొడవు ఇలా తెలిస్తే సరిపోతుంది అనమాట. చాలా ఈజీగా అయితే మన పాయింట్ మనమైతే కుట్టుకోవచ్చు. నేనైతే పేపర్ మీద డ్రాయింగ్ చేసా. మళ్ళీ ఈ పేపర్ మీద కట్ చేసి కూడా చూపిస్తాను చిన్న పేపర్ మీద. సో ఒకసారి ట్రై చేయండి. యూజ్ అవుతుందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయద్దు. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఆల్రెడీ పేపర్ మీద ట్రై చేస్తాను. తర్వాత నేను మళ్ళీ ఈ పేపర్ మీద మీకు చూపిస్తాను, ఓకేనా? ఒకసారి చూడండి. మన క్లాత్ వస్తుంది కదా, మనం 2 మీటర్స్ క్లాత్ అయితే తీసుకుంటాం ప్యాంట్కి. సో ప్యాంట్ క్లాత్ తీసుకున్నాక ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి క్లాత్ని. ఇది అనుకోండి, ఇలా ఇది క్లాత్. సో ఈ క్లాత్ ఇలా వేసుకుంటాం కదా, 2 ఫోల్డింగ్స్ ఇవి. ఇంకొక 4 ఫోల్డింగ్స్ ఇలా వేసుకోవాలన్నమాట. సో అన్నీ క్లోజ్ ఉన్నాయేమో మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ ఉన్నాయో ఆపోజిట్ ఉండాలి. అలా ఉన్న తర్వాత ఇక్కడ పైన భాగం ఉంటుంది కదా, ఈ పైన భాగం ఎంత ఉందో అంత ఇచ్చేసేయండి. ఎందుకంటే మనం సాదా పాయింట్కి కుచ్చులు పెట్టుకుంటాం కదా, నడుము కొలత మొత్తం ఇచ్చేసేయండి ఇక్కడ ఎంత ఉందో అంత. తర్వాత ఇక్కడ కిస్తా పొడవు అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ దీని మీద చెప్తున్నా. ఇది 4 ఫోల్డింగ్, ఇట్లా మనం 4 ఫోల్డింగ్ మలుచుకోవాలి. అది ఇప్పుడు అట్లా వీలు కాదు, అందుకే ఇది చిన్న పేపర్ ఉంది కాబట్టి అట్లా వీలు కాదు కాబట్టి నేను ఇలానే చెప్తున్నాను. సో ఇప్పుడు పాయింట్గా ఇక్కడ మనం 4 ఫోల్డింగ్స్ వేసిన తర్వాత క్లాత్ ఇట్లా ఉంటుంది కదా. సో ఇక్కడ ఎంతనన్నా ఉండని వదిలేసుకోండి, మనం ఎందుకంటే కుచ్చులు పెట్టుకుంటాం కదా, వదిలేసుకొని ఇక్కడి నుంచి కిస్తా పొడవు అంటారు కదా, ఈ కిస్తా పొడవు ఒక 9 ఇంచెస్ అన్న 8.5 ఇంచెస్ అన్న తీసుకోండి. నేనైతే 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ 9 ఇంచెస్ ఇలా కిందికి మార్క్ చేసిన తర్వాత ఈ 9 ఇంచ్ దగ్గర నుంచి ఇటు ఒక 1 ఇంచు, ఇట్లా 9 ఇంచ్ నుంచి చేస్తాం కదా, ఇటు ఒక 1 ఇంచ్ వేసేసి ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇచ్చేయాలన్నమాట. సో ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇచ్చేసి తర్వాత ఇది లెంత్ మనం చెక్ చేసుకోవాలి. ప్యాంట్ కాలు పొడవు లెంత్ చెక్ చేసుకోవాలి. దాదాపు 30 అనుకోండి. ఇలా 30 పొడవు చెక్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ 30 ఇక్కడికి వచ్చింది అనుకోండి, 30 ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ ఇంకా 2 ఇంచులు మిగిలితే అది కాలు కింద మనం మలిచి కుడతాం కదా, దానికి ఒక 2 ఇంచులు తీసుకోండి, సరేనా? దానికి ఒక 2 ఇంచులు కాలు లెంత్ వచ్చేసి 30 ఇంచెస్, 30 పొడవు. ఇక్కడ మన కాళ్ళు కూర్చుంటుంది కదా, మ్యాక్సిమం ఎవరికైనా సరిపోతుంది 6 తీసుకుంటే. నేనైతే 6 ఇక్కడ డ్రా చేస్తున్నా. ఈ 6 నుంచి ఇక్కడ 9 నుంచి ఉందా, దీన్ని ఇలా ఇలా మార్క్ చేసుకోండి. సో ఇంకొక 2 ఇంచ్ ఎక్స్ట్రా. ఇక్కడ కూడా కొంచెం 2 ఇంచ్ అవసరం లేదు, కానీ ఒక 1 ఇంచ్ ఇలా ఇలా ఇలా. నాకు పేపర్ లేదు అందుకనే ఇలా చేస్తున్నా. ఇలా మార్క్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఎంత క్లాత్ను 4 ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఎంత ఉంటే అంత వదిలేయండి. వదిలేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి 9 ఇంచెస్ అన్న 8.5 ఇంచెస్ అన్న పెట్టుకోండి. తర్వాత ఈ పాయింట్ లెంత్ ఫస్ట్ చెక్ చేసుకోండి. నాకు మ్యాక్సిమం అలా చూపించడానికి 30 అయితే వేసాను. తర్వాత కింద వచ్చేసి 30 ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి కాలు లూజు పెట్టుకోండి. తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఈ 2 ఇంచెస్ కింద రాసాను కదా, ఇది కింద కాలికి మనం ఏదైనా ఇట్లా స్టిఫ్గా ఉండడానికి బక్రం వేస్తాము, లేదంటే ఏదైనా వేస్తాం, లేదా ఇదే క్లాత్ మిగిలితే ఇలా మలిచి కుట్టుకుంటాం కదా. సో ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ క్లాత్ అంతా వదిలిపెట్టమన్నాను కదా, ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకుంటాం కదా. వేసుకున్నప్పుడు ఇక్కడ ఒక చిన్న టక్ ఇవ్వాలి. ఇలా టక్స్ ఇచ్చి ఇంకొక ఇలా టక్స్ ఇచ్చుకుంటే ఏమవుతుందంటే మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి మనకు ఈ సైడ్కు కొంచెం కుచ్చులు వస్తాయి కదా, ఆ కుచ్చులు ఎంతగా ఉన్నా అంత పెట్టుకొని మిగిలింది మన నడుముకైతే వదిలేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుంది. ఇలా కట్ చేసుకుంటే అయిపోతుంది. పేపర్ మీద ఎలా అర్థమైందో కలదో మళ్ళీ మీకు చెప్తాను ఒకసారి. ఇప్పుడు నేను డ్రా చేస్తాను కదా, ఇగో ఇది నడుము భాగం మొత్తము. తర్వాత ఇక్కడ 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కింద కాళ్ళు 6 ఇంచెస్. తర్వాత ఇక్కడ పెన్సిల్తో చిన్న డ్రాప్స్ వేసాను కదా, ఈ 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనమాట. ఇదంతా ఇది కిస్తా పొడవు అంటారు, ఇది కిస్తా పొడవు అంటారు. సో ఇదైతే అయిపోయింది. మన పైన బెల్ట్ కావాలి కదా నాడ కట్టుకోవడానికి, దానికి ఈ పైన బెల్ట్ టోటల్ క్లాత్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంటుంది. పైననేమో 2 ఇంచులేమో మనకు నాడ దుబ్బుకోవడానికి ఉంటుంది కదా, దానికోసం. మిగతాదేమో కింద. ఇది అంతా కుట్టుడు అయిపోయినాక ఇది దీనికి అటాచ్ చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా ప్యాంట్ అయితే కుట్టుకోవచ్చు. ఇక్కడ మనకు నచ్చినన్ని ఈ ప్లేస్లో మనకు నచ్చినన్ని కుచ్చులు అయితే పెట్టుకోవచ్చు, ఓకేనా? మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకే?
థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా కొన్ని ఇలాంటి వీడియోస్ మంచి మంచివి మీకు అందిస్తాను. సో ఒక చిన్న లైక్ అయితే చేయండి అబ్బా, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.